Hi guys, నా పేరు ఇమ్రాన్ and you're watching Star Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద టూల్స్ యూజ్ ఇన్ రియల్ టైమ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఏం లేదండి, మీరు వన్స్ ఎంఎన్సీ కంపెనీ మోస్ట్లీ ఎస్పెషల్లీ ఎంఎన్సీ కంపెనీస్లో మీరు వన్స్ జాయిన్ అయ్యాక ఎనీ ప్రాజెక్ట్లో ఆన్ బోర్డ్ అయ్యాక అక్కడ వాళ్ళకి ప్రాసెస్ ఫాలో అవుతారు. జనరల్గా రొటీన్గా అయితే వెళ్ళరు. ఒక ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో ఈ ప్రాజెక్ట్స్ ఎలా మేనేజ్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఏం టూల్స్ యూజ్ చేసేసారు అనేది తెలుసుకుందామండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చూద్దాం. దాని తర్వాత మన వాడుక భాషలో ఒక ఎగ్జాంపుల్ చూపించి నేను మీకు ఎందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూజ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, సెక్యూరింగ్ అండ్ మేనేజింగ్ ద రిసోర్సెస్ టు అచీవ్ ద స్పెసిఫిక్ గోల్. సో సింపుల్ అండి, మీరు ఒక ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అవుతారు, ఎనీ ప్రాజెక్ట్. ఓకే, సో లైక్ ఎగ్జాంపుల్ సేల్స్ ప్రాజెక్ట్లో ఆన్బోర్డ్ అవుతారు. సేల్స్ ప్రాజెక్ట్లో ఆన్బోర్డ్ అయ్యాక మీ ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, రిపోర్ట్స్ మీరు డిజైన్ చేయాలి అండ్ డెవలప్ చేయాలి. నాట్ ఓన్లీ పవర్ బిఐ, జావా అయినా, .NET అయినా, ఎనీ లాంగ్వేజ్, ఎనీ టెక్నాలజీ. సో మీరు అక్కడ ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు స్పెసిఫిక్ గోల్ అచీవ్ చేయడానికి ఏంటి, అక్కడ మీరు రిపోర్ట్ని డిజైన్ చేసి డెవలప్ చేసి పబ్లిష్ చేయాలి. అప్లికేషన్ని డిజైన్ డెవలప్ చేసి క్లయింట్కి మనం డెలివరబుల్స్ ఇవ్వాలి. ఇది మెయిన్ ఎండ్ ఆబ్జెక్టివ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎవ్రీ ఎండ్ ఆబ్జెక్టివ్ ఇదే. క్లయింట్స్కి మనం వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్కి మనం డెలివరబుల్స్ ఇవ్వాలి, అంటే మనం చేసి ఇవ్వాలి. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. రొటీన్గా ఎక్సెల్ ఫైల్లో ఎవరు చేయరండి. ఓకేనా? ఎక్సెల్ ఫైల్ చేసే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ అవి ఎవరు యూజ్ చేయట్లేదు. మ్యాక్సిమం మనకి కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ ప్రాసెస్, మీరు ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీరు ఏం ఫాలో అవుతున్నారు అని అడుగుతారు. ఖచ్చితంగా టూల్స్ ఏం యూజ్ చేస్తున్నారని మిమ్మల్ని మేనేజర్ రౌండ్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ పడతాయండి. మేనేజర్ రౌండ్లో మీకు మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్సే పడుతుంటాయి. వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద అడుగుతారు. మ్యాక్సిమం మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, అజైలానో వాటర్ ఫాల్ అడుగుతుంటారు. దాని తర్వాత ఏ టూల్స్ యూజ్ చేశారు అడుగుతారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుంటే మీకు ఆ టూల్స్ మీద కొంచెం ఫెమిలారిటీ ఉండాలి. ఫెమిలారిటీ లేకపోయినా అట్లీస్ట్ అసలు ఏంటో తెలియాలి. మీకు ఏం తెలియకుండా మీరు బ్లైండ్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా తెలియకుండా, టూల్స్ కూడా తెలియకుండా ఇంటర్వ్యూస్కి ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేనేజర్ రౌండ్లో రిజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇవి బేసిక్స్ థింగ్స్ అనమాట. మీరు 2-3+ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని ఇఫ్ యూ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ టూల్స్ అన్న, దెన్ ఇట్ విల్ బీ నాట్ యాడెడ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ టు యూ. డెఫినెట్లీ ఇట్స్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మన టూల్స్ ఏమి యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకేనా? రియల్ టైంలో ఉండి మ్యాక్సిమం ఈ 3 టూల్స్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం అజూర్ డెవాప్స్ బోర్డు, ఈ జీరా 50 లైక్ ఎగ్జాంపుల్ 60-30 లాగా ఉంటుంది అనమాట. ఐ మీన్ 60-30 కాదు, 50-50 ఉంటుందండి. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ 50-50 ఉంటుంది. ఇది కూడా ర్యాలీ కూడా ఏంటంటే ఓల్డ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తుంటారు, ర్యాలీ కూడా. ఓకే, ఈ 3 టూల్స్ యూజ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం జీరా, అజూర్ డెవాప్స్ బోర్డ్స్ పోటీ పడుతుంటాయి. బట్ మ్యాక్సిమం ఏంటంటే మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ ఏంటి, .NET కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, పవర్ బిఐ కానీ, ఏడిఎఫ్ కానీ, ఇవన్నీ అజూర్ సినాప్స్, అనలిటిక్స్ కానీ, ఇవన్నీ మనకి అజూర్ డెవాప్స్ బోర్డ్ యూజ్ చేస్తారు. ఫర్ బెస్ట్ యూజబిలిటీ, ఇంటరాక్టిబిలిటీకి అజూర్ డెవాప్స్ బోర్డ్ యూజ్ చేస్తారు. ఇంకా ఒక సింపుల్ చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్కి అజూర్ డెవాప్స్ బోర్డ్ యూజ్ చేస్తారు. నాన్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్కి జీరా, ర్యాలీ యూజ్ చేస్తారు. అలానే ఏం కాదు, వేరే ప్రాజెక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జావా, .NET కూడా అజూర్ డెవాప్స్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ హార్మ్ ఇన్ దట్ వన్. బట్ మ్యాక్సిమం ఈ 2 టూల్సే యూజ్ చేస్తుంటారు. ఓకేనా? మీకు ఇంటర్వ్యూలో అడిగితే అజూర్ డెవాప్స్ బోర్డ్ అని చెప్పొచ్చు, జీరా చెప్పొచ్చు. బట్ పవర్ బిఐ గురించి అయితే కనుక ఖచ్చితంగా అజూర్ డెవాప్స్ బోర్డ్ ఇస్ ద కీ రీజన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ మీకు ఇక్కడ వెళ్ళే ముందు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా మన వాడుక భాషలో ఇక్కడ మీకు అయితే క్లియర్ అయింది కదా అసలు ఎందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఎండ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేస్తాము. సో ఎండ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి ఇక్కడ పాయింట్. ఓకే, సో ఇది ఎక్సెల్ ఓపెన్ చేశానండి. ఇది మన జస్ట్ ఒక ఎక్సెల్లో మన హౌస్ హోల్డ్, జస్ట్ ఇది వాడుక ఎగ్జాంపుల్కి. ఓకే, జస్ట్ నమూనాకు చూపిస్తున్నాను. మన హోమ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, రెంట్, ఎలక్ట్రిసిటీ, ఇలా మనం జనరల్గా ఏదో ఎక్సెల్లో యూజ్ చేస్తాం. లేదా ఇప్పుడు మనకు కొన్ని యాప్స్ వచ్చేసినాయి. సో ఎక్సెల్ నో మోర్ అనమాట. మనం యాప్స్లో మ్యాక్సిమం యూజ్ చేసుకుంటాం, లేదా మన క్యాల్సీలో యూజ్ చేస్తుంటాం. సో ఇలానే మన ఎండ్ ఆబ్జెక్ట్ ఏంటి, మన ఎంత అవుతుంది, ఏమవుతుంది, లైక్ ఎక్స్పెన్స్ ఎలా అవుతున్నాయి, సేవింగ్స్ ఏమైనా అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ మనకి ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతున్నాయి, సో దాన్ని ఎలా తగ్గించాలి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కువ అయిపోయింది, దీన్ని ఎలా తగ్గించాలి, ఇలానే మనం జస్ట్ ప్లాన్ చేసుకొని ఎండ్ ఆబ్జెక్ట్ ఏంటి మనం సేవింగ్స్ చేయడానికి ఎండ్ ఆబ్జెక్ట్ చేస్తాం. అలానే సేమ్ థింగ్ మనం కూడా ఇలా రియల్ టైంలో ఇలా ప్రాజెక్ట్స్లో ఒక రిసోర్సెస్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, దేని మీద వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ స్టేటస్ ఏంటి, రిమార్క్స్ ఏంటి, టెస్టింగ్కి వెళ్ళిందా, యూఏటీకి వెళ్ళిందా, ప్రోడక్ట్కి వెళ్ళిందా, సో దీని మీద మొత్తానికి మనం అనాలిసిస్ చేస్తాం. బట్ ఇలా ఎక్సెల్ షీట్స్ అయితే యూజ్ చేయరండి. అఫ్ కోర్స్ యూజ్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, బట్ ఇదైతే ప్రాసెస్ అయితే కాదు. మనకి ఇట్లా అయితే యూజ్ చేయరు. 10% 20% ఇలా ఎక్సెల్లో ట్రాక్ చేస్తుంటారు. ఇది అయితే ప్రాసెస్ అయితే కాదు. బేసికల్లీ దీనికి చేయాలన్నప్పుడు మనం ఇలా చెప్పాక టూల్స్ అజూర్ డెవాప్స్ బోర్డ్ అండ్ జీరా యూజ్ చేస్తారు. ఈ 2 ర్యాలీ 3 టూల్స్ యూజ్ చేస్తారు. బట్ మోస్ట్లీ మన పవర్ బిఐ ప్రాజెక్ట్స్ అయినా, మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ అయినా అజూర్ డెవాప్స్ బోర్డ్ యూజ్ చేస్తారు. మేక్ షూర్ టు రిమెంబర్ అజూర్ డెవాప్స్ బోర్డ్ ఈస్ ద కీ పాయింట్ హియర్. ఓకే,
సో ఇలా అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది హోమ్ ఎక్స్పెన్సెస్. ఎండ్ ఆబ్జెక్ట్ ఏంటి, మనం సేవింగ్స్ చేద్దాము లేదా మనం ఎంత ఖర్చు తెలుసుకోవడానికి ఇట్లా మనం ట్రాక్ చేస్తాం. బట్ దిస్ ఇస్ నో మోర్. మనం ఇప్పుడు ఎవరు ఇట్లా ఎక్సెల్లో ట్రాక్ చేయట్లేదు. మ్యాక్సిమం మనం క్యాల్సిస్లో యూజ్ చేస్తున్నాం లేదా ఈ యాప్స్ యూజ్ చేస్తున్నాం. అట్ సేమ్ టైం ఇలా ఎవరు యూజ్ చేయట్లేదు. ప్రాజెక్ట్ ట్రాకర్లో మనం ఎక్సెల్లో ఎవరు యూజ్ చేయట్లేదు. దేర్ ఇస్ అ టూల్స్ ఫర్ దట్ వన్. ఎందుకంటే టూల్స్లో క్లియర్గా క్లారిటీ ఉంటుంది. ఎక్సెల్ షీట్స్లో ఏమి ఉండదు అనమాట. మనకి ఇది ప్రాసెస్ అయితే కాదు కదా, ఇది మొత్తం మాన్యువల్ వర్క్. సో దానికి ఎలానో నేను చూపిస్తానండి. ఓకే, జస్ట్ గూగుల్లో అజూర్ డెవాప్స్ అని టైప్ చేయండి. ఓకేనా, అజూర్ డెవాప్స్ అని టైప్ చేసి అజూర్ డెవాప్స్ లాగిన్ టైప్ చేయండి బెస్ట్. ఓకే ఓకే సో స్టార్ట్ ఫ్రీ ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, సో ఇది ఎలా చేయాలి, అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం మీకు నేను చూపిస్తానండి. డోంట్ వరీ, నెక్స్ట్ సిరీస్లో అయితే అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. డోంట్ మిస్ సిరీస్ అండి. కొంచెం లేట్ అయినా నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా, సో ఎలా క్రియేట్ చేయాలి అకౌంట్ ఎలా ఏంటి మొత్తం మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఇది ఇప్పుడు అజూర్ డెవాప్స్ బోర్డ్ అనమాట. ఓకేనా, అజూర్ డెవాప్స్ కాదు, అజూర్ డెవాప్స్లో మల్టిపుల్ ఉండే అనమాట. లైక్ CI/CD పైప్లైన్స్. బట్ మనకు కావాల్సింది అజూర్ డెవాప్స్ బోర్డ్ అనమాట. చూడండి, అజూర్ డెవాప్స్ క్లిక్ చేస్తాను. ఓకే, చూడండి ఇది అజూర్ డెవాప్స్ బోర్డ్ మనకి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి రియల్ టైంలో మనకి ఇలా అజూర్ డెవాప్స్ బోర్డ్. ఇవి మనకి ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, ఇవి ప్రాజెక్ట్స్ ఉంటాయి. డోంట్ కన్ఫ్యూజ్. నేను జస్ట్ స్టార్ట్ డేటా ల్యాబ్స్ క్లిక్ చేస్తాను. చూసారా, ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనకి, సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో ఇవన్నీ మనకి ప్రాజెక్ట్స్ అనమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు మనకి. ఓకే, మీరు ఆన్ బోర్డ్ మీ ప్రాజెక్ట్స్ మీకు లైక్ సేల్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫినాన్స్ కానీ ఇలా ఉంటుంది. నేను నా ఇన్స్టా డేటా ల్యాబ్స్ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్లో చూడండి, అబౌట్ దిస్ ప్రాజెక్ట్ ఇక్కడ మన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం వన్స్ ఇక్కడ ఒక్కసారి బోర్డ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది అజూర్ డెవాప్స్ బోర్డ్లో జస్ట్ ఇక్కడ వర్క్ ఐటమ్ యాడ్ చేయండి. న్యూ వర్క్ ఐటమ్ ఇక్కడ ఏంటి, ఇది తర్వాత చెప్తాను. ఎపిక్ అంటే ఇష్యూ ఏంటి, టాస్క్ యాడ్ చేద్దాం. టాస్క్ ఏముంది ఇక్కడ, టు టైటిల్ లైన్ వర్క్ సేల్స్ డాష్బోర్డ్ క్రియేషన్. సో ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తే మీ స్క్రమ్ మాస్టర్ క్రియేట్ చేసి ఇస్తారండి. మీరు క్రియేట్ చేసుకోరు, బట్ మీ స్క్రమ్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. టాస్క్ మీరే క్రియేట్ చేస్తారు. బట్ ఇవన్నీ మీకు ప్రాసెస్, బట్ మీకు ఓవరాల్గా మీకు టూల్ చూపిస్తాను. ఓకేనా, అసైన్ ఎవరికి అసైన్ చేయాలంటే ఇప్పుడు నేమ్ మీ ప్రాజెక్ట్లో మీ టీమ్ మెంబర్స్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏంటి, దేని గురించి అసలు దీనికి ఏంటి, యాక్సెప్ట్ క్రైటీరియా ఏంటి, దీనికోసం ఇదంతా డిస్క్రిప్షన్ అంటే డెవలప్ డిజైన్ అండ్ డెవలప్ సేల్స్ డాష్బోర్డ్. ఓకే, దీని సంబంధించిన రిక్వైర్మెంట్ ఇక్కడ రాస్తారు. ఓకేనా, జనరల్గా మీకు చెప్తున్నాను. సో ప్రయారిటీ ఏంటి, ఈ ప్రయారిటీ 1 అంటేనో అర్జెంట్ ప్రయారిటీ, 4 అంటే లీస్ట్, ఇట్లా ప్రయారిటీస్ ఉంటాయి. ఓకేనా, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ అప్లికేషన్ టు డూ. ఓకే, సో రీజన్ ఇవన్నీ. దాని తర్వాతను డిస్కషన్ ఉంటే డిస్కషన్ యాడ్ చేసుకుంటాం. అంటే మనం అవుతుంటాయి కదా, ఇట్లా రిక్వైర్మెంట్ డౌట్స్ ఉన్నాయి, ఇలా వచ్చా మొత్తం ఫంక్షనల్ గురించి. సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్ క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ ఇప్పుడు బోర్డ్స్కి రండి. వర్క్ ఐటమ్స్కి వచ్చినా మీకు వచ్చేస్తుంది. చూడండి, సేల్స్ డాష్బోర్డ్ క్రియేషన్. సో ఇట్లా మొత్తం డీటెయిల్గా ఉందన్నమాట. ఎవరికి ఏంటి, సో ఎంత వర్క్ చేశారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. బట్ మనకి ఇలా ఎక్సెల్ షీట్లో ఇలా లేదు కదా, ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ అనమాట ఇది. దీని తర్వాత ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు మొత్తం ఇక్కడ ఉంటుందండి మొత్తం. ఓకే, ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు, ఏంటి దీని మీద, ఎంత వర్క్ చేశారు, దీని మీద మళ్ళీ చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ ప్రాసెస్. మీరు స్క్రమ్ మీటింగ్ జాయిన్ అయ్యాక ఇట్లా ఓపెన్ చేస్తారు, బోర్డ్స్ ఓపెన్ చేసి బ్యాక్లాగ్ ఓపెన్ చేసి, సో మీ నేమ్ వచ్చినప్పుడు మీరు చెప్పాలి ఏం చేశారు ఏంటంటే. ఇట్లా బేసిక్ ఇది ప్రాసెస్ అనమాట. ఎనీ MNC కంపెనీస్లో 90% MNC కంపెనీస్లో ఇవే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఎక్కడో వాటర్ఫాల్ మోడల్లో ఎక్సెల్లో ఫాలో అవుతారు. బట్ అజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్ మొత్తం మనం మ్యాక్సిమం ఇలానే ఫాలో అవుతాం. ఇది బేసిక్ టూల్ యూస్ చేస్తాం అనమాట. ఇది అజూర్ డెవాప్స్ బోర్డ్ యూస్ చేస్తారు కదా. సో దీని గురించి మనం నెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి ఏంటి మొత్తం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇష్యూ అంటే ఏంటి, ఎపిక్ అంటే ఏంటి, స్టోరీ అంటే ఏంటి, దాని తర్వాత బగ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా బగ్స్ మనం అసైన్ చేసి ఫిక్స్ చేయాలి, ఇవి మొత్తం ఒక ప్రాసెస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ అసలు మిస్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, మేనేజర్ రౌండ్లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు మేనేజర్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఏముంది ఈజీ అనుకోకండి. మేనేజర్ రౌండ్ చాలా టఫ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్రోడక్ట్ మీద అడుగుతారు, టూల్స్ మీద అడుగుతారు. సో మీరు ఎప్పుడైతే అది చెప్పలేకపోయారో డెఫినెట్లీ దే విల్ నాట్ పిక్ యూ ఇన్ ద మేనేజర్ రౌండ్. మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా మేనేజర్ రౌండ్ కనుక ఖచ్చితంగా అది కూడా క్లియర్ చేయాలి. అందులో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ పడుతుంటే మేక్ షూర్ డోంట్ మిస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.